A very good morning, guys. I wish you happy new year. కొత్త సంవత్సరం సందర్భంగా అయితే డే 1 అయితే స్టార్ట్ చేద్దాం. డే 1 నుంచి అయితే కొంచెం కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసినామమ్మ. సో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే బట్టలతో సర్దడం స్టార్ట్ చేసిన. రూమ్ అంతా గలీజ్ ఉండే, ఎందుకంటే న్యూ ఇయర్ రోజు అయితే బిజీ ఉండేసరికి బట్టలన్నీ చిందరవందర వేసి. ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే జస్ట్ డిసిప్లిన్ ఉండడం, నేను ఎంతవరకు ఇంప్రూవ్ అయినా అని చెప్పేసి చూసుకోవడం. ఇది మంచి టైం అని చెప్పేసి ట్రై చేస్తున్నా, ఎందుకంటే లాస్ట్ 3 times చేసిన. ఫస్ట్ టైం ఏమో 1 week అయిపోయింది, ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ టైం ఏమో 55 days అయితే కంటిన్యూ చేసిన. తర్వాతనైతే 20 days చేసిన. సో ఇది 4th టైం. నా బర్త్డే కోసం అని చెప్పేసి ధీరాజ్ గారు తీసుకొచ్చిండు. నేను గిఫ్ట్ తీసుకోనని తెలిసి నేను ఇట్లా పేర్లు రాసుకొస్తానన్నా మళ్ళీ రిటర్న్ ఇయ్యరాదని చెప్పేసి పట్టుకొచ్చాను. ఇది ఫ్రెండ్స్ నా షూస్, కొత్త ఇచ్చిన గిఫ్ట్ షూస్. ఇక రెడీ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయినామమ్మ. సో టెంపుల్కి వెళ్ళినాక అయితే ప్రశాంతంగా దేవుని దర్శించుకొని అయితే ఇంటికి వచ్చి సేమియా తిన్నాం. మా పిన్నికును చెల్లకైతే విజ్ చేయనికి. సో కాస్త టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసినామమ్మ. ఇక్కడ కొత్తగా దేవుడిని అయితే పెట్టిన కార్ లో. గిఫ్ట్ అయితే మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. సో న్యూ ఇయర్ స్పెషల్ అనుకో. ఈ ఇంటికి వచ్చినాక కాసేపు నా ఫేవరెట్ బుక్ అయితే చదివిన. జిమ్ కుదాం అంటే జిమ్ క్లోజ్ ఉండే. సో క్లోజ్ ఉందని చెప్పేసి అయితే ఇంట్లోనే వార్మప్ చేసి యోగా చేసిన కాసేపు. మామ ఈ వీడియోస్ అన్ని చేయనీకి రీజన్ ఏంటంటే ఏదో చేయనీకి కాదు, ఏదో నేను పర్ఫెక్షనిస్ట్ కానీ కాదు, కానీ నాకు నేను ఇంప్రూవ్ అవుతున్నా లేదా అని చూసుకోనికి అండ్ నాకు హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే డే 1 ఎట్లున్నా, డే 10 ఎట్లున్నా, సో అందరు చూస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఒక మోటివేషన్ అనేది ఉంటుంది కదా. సో ఆ స్పిరిట్ తోనైతే ఐ కెన్ మూవ్ ఆన్ అండ్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అనే ఇంటెన్షన్ తోనైతే వీడియో మళ్ళీ స్టార్ట్ చేసినామా. అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. చలో మళ్ళీ ఈ ఇచ్చి పడదాం. ఇదైతే డే 1 అయితే ఇట్లా చేసి